జీటీవీ తెలుగు న్యూస్ ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం. మా ఛానల్ను మొట్టమొదటిసారిగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ప్రోత్సాహం మాకెంతైనా ఉత్సాహాన్ని ఇస్తుంది. సేకరించిన సమాచారాన్ని మార్పు లేకుండా చూపించడమే మా ఛానల్ యొక్క ప్రత్యేకత. ధన్యవాదములు. వివరాల్లోకి వెళ్తే, నెల్లూరు జిల్లా కావలి పట్టణం బృందావనం హౌసింగ్ కాలనీలో వైసీపీని వీడి టీడీపీలో చేరిన కొండబిట్రగుంట శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం చైర్మన్ శ్రీరామ్ మాల్యాద్రి టీడీపీ తీర్థం పుచ్చుకుంటూ బృందావనం హౌసింగ్ కాలనీలో ఆదివారం ప్రత్యేకంగా ఏర్పాటు చేసుకొని టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ సందర్భంగా కావలి టీడీపీ ఇన్ఛార్జి, ఎన్డీఏ కావలి నియోజకవర్గ అభ్యర్థి, అలాగే పార్లమెంటు ఎన్డీఏ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, అలాగే టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బేదా రవిచంద్ర సమక్షంలో టీడీపీలో చేరారు. ఈ సందర్భంగా శ్రీరామ్ మాల్యాద్రి మాట్లాడుతూ, కావ్య మాట ఇస్తే తప్పడని, కావ్య మాట మాకు ఎంతైనా అవసరమని, కావ్యను కావలికి ఎమ్మెల్యేగా చేసుకోవడం మాకెంతైనా అవసరమనే ఉద్దేశంతో టీడీపీ తీర్థం పుచ్చుకోవడం జరిగిందన్నారు. అలాగే కావ్య కృష్ణారెడ్డి, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిలు మాట్లాడుతూ, కావలి నియోజకవర్గంలో కానీ నెల్లూరు పార్లమెంట్లో కానీ ఛార్జ్ షీట్ ఉన్న అభ్యర్థులు కావాలా, క్లీన్ షీట్ ఉన్న అభ్యర్థులు కావాలా తేల్చుకోవాల్సింది ప్రజలేనని, కావ్య కృష్ణారెడ్డి, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఇరువురు ఎన్నికల అఫిడవిట్లలో ఎలాంటి కేసులు లేవని, క్లీన్ చిట్ ఇవ్వడం జరిగిందని, ప్రత్యర్థులైనటువంటి వేనంబాకం విజయసాయిరెడ్డి, కావలి అభ్యర్థి రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి, అలాగే కావలిలో ఇండిపెండెంట్ అభ్యర్థి పసుపులేటి సుధాకర్ ఒక్కొక్కరిపైన 7-8 కేసులతో ఛార్జ్ షీట్ ఓపెన్ అయిందని, కాబట్టి ప్రజలందరూ గుర్తించి మంచి వ్యక్తిని ఎన్నుకొని మంచి వ్యక్తికి పట్టం కట్టి మంచి పాలనను ప్రజలు స్వీకరించాలని, సపోర్ట్ చేయాలని, గెలిపించాలని, సైకిల్ గుర్తుకు ఓటేసి గెలిపించాలని, మే 13వ తేదీ జరిగే ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ కంకణం కట్టుకొని కావలిలో కావ్య కృష్ణారెడ్డి సైకిల్ గుర్తుకి, పార్లమెంట్లో అభ్యర్థిగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి సైకిల్ గుర్తుకు ఓటు వేసి ప్రజలు అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఈ సందర్భంగా పెద్ద సంఖ్యలో ఆర్యవైశ్య నాయకులు, ప్రముఖులు, ఆయా రకాల పట్టణ పుర మేధావులు పెద్ద సంఖ్యలో ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ఆయనకి సహాయం చేయాలా అంటే మేమేదో చేసిన వల్ల ఏదో జరిగిపోతుంది, ఏదో అది నేను అన్ను సరైన నిర్ణయం తీసుకొని ఇప్పుడు చేయాలనే పట్టుదలతోటి అనేక అవాంతరాలు ఎన్నో ఆలోచించి నైట్ మన 2 రోజులు కిషన్ మా ఇంటికి వచ్చి నాతోటి సౌర్యంగా మాట్లాడి, నేను మా కాలనీ వరకు అరేంజ్ చేసుకుంటానంటే ఆయన ఒప్పుకోలేదు. ఏనా శెట్టి గారి మాదిరి నువ్వు అందరినీ కవర్ చేసుకుంటావు, అందరికీ అండగా ఉంటానని చెప్పు. నాకు అతను చెప్పిన మాటలు 4 మాటలు, యానారెడ్డి మాదిరి పరిపాలన అందిస్తాను మాడన్నా, ఎక్కడ అంటే అవినీతిని మనం పూర్తిగా మాపలేకపోయినా ఒక కంట్రోల్ చేసే పరిస్థితి తీసుకొస్తాను. వ్యాపారస్తులకి మన వాళ్ళకి ఎవరికైనా ఇబ్బంది వస్తే నా ప్రాణం అర్థం వేస్తాను. నీకు మాట ఇస్తున్నాను, ఎంతవరకైనా పోరాడతాను. నీకు కానీ, నీ కుటుంబానికి కానీ, బయట మీ వాళ్ళకి కానీ ఏదైనా సరే నాతో పర్సనల్గా మాట్లాడిన విషయాలు చెప్తున్నా మీకు. అతను చెప్పి నువ్వు మొత్తం కవర్ చేయి,
అందరినీ ఆహ్వానించి అందరినీ మాట్లాడు, ఏదైనా సరే నేను చూసుకుంటా అని చెప్పినప్పుడు నేను అతను వెళ్ళటం, పక్క రోజు గాంచెట్టి వేణు మా కాలనీలో అతనికి ఒక 30వ వార్డు ఇన్ఛార్జ్ ఇచ్చి అతన్ని అక్కడ పార్టీ ఆఫీస్ ఓపెనింగ్కి నన్ను పిలవడం జరిగింది. చాలా ఆలోచించారు. ఇదంతా దైవలీలలాగా తప్ప అదంతా నేను పెట్టకుండా మీ పనుల మీద పోయే సందర్భం అన్నమాట. సరే అక్కడికి వెళ్ళినప్పుడు వేణు కనపడి వెళ్ళిపోవాలనుకున్నప్పుడు కృష్ణారెడ్డి గారు అది రావడం జరిగింది. ఆ టైంలో నన్ను చూసినట్టుంది. నన్ను ఆయన ఉడి భాగం కనకదుర్గమ్మ దేవాలయం కాడ పూజలు జరిపిస్తూ ఉన్నారు. ఆ టైంలో ఆయన నన్ను అక్కడ పిలిచి ఇంకా మీడియాకి ఆయన ఫోటోలు ఇవ్వటం, వెంటనే పని కాగల కార్యం అందరూ తీర్చినట్టుగా వెంటనే వీళ్ళు మీడియా నాగరాజు రెడీగా ఉన్నారు. వెంటనే తోసేసారు దాన్ని మీడియాలో. వెంటనే అందరికి పోవటం, ఇంకా ఒక రకరకాల ఒత్తిళ్ళు గిట్టులు అందరికీ తెలిసిందే కదా. నేను ఒకసారి ఇంకా మాట చెప్పిన తర్వాత కృష్ణ కూడా మానని మాట చెప్పాడంటే ఇంకా దేవుడు వచ్చిన మానదయ కానీ ఆయనకు నమ్మకం నా మీద. ఆ పరిస్థితుల వల్ల ఈరోజు ఇక్కడ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకొని జరపడం జరిగింది. అతను ఇంకా మనందరికీ ఎమ్మెల్యే అయిన తర్వాత సక్రమమైన పరిపాలన అందిస్తాడని, సక్రమంగా మనసులు దోచుకుంటాడని. నాకు తెలిసి 42 సంవత్సరాలు ఉన్న రాజకీయాల్లో ఈ మధ్యకాలంలోనే మన కావాలి వెంకటేశ్వర స్వామి దేవాలయం కానీ పెట్టబడ్డ 2 టర్మ్స్ 4 ఏళ్ళు అక్కడ నేను చైర్మన్గా పనిచేయడం జరిగింది. ఇవన్నీ కూడా మనం అధిగమించుకోవాలి. నేను పోయేటప్పటికీ పెట్టబడ్డ దేవస్థానంలో బ్యాంక్ బ్యాలెన్స్ 0 అన్న కూడా చైర్మన్గా పనిచేస్తున్నారు. అక్కడంతా అక్కడ ఏదన్నా ఉంటే బీదావాళ్ళు పెట్టబడ్డ దేవస్థానం అంటే బీదావాళ్ళు డెవలప్ చేసిన ట్రేడ్ మార్క్ అనమాట. అక్కడ నేను పోయినప్పుడు 0 బ్యాలెన్స్ ఉండేది. నేను మొన్న దిగిపోయేటప్పటికి 4 కోట్ల రూపాయలు బ్యాంక్ డిపాజిట్ నేను దాన్ని చేసి నేను కింద దిగొచ్చాను. పెద్దలు వాళ్ళంతా చేసినటువంటి దేవస్థానానికి నేను చైర్మన్గా వెళ్ళి కావేరీ సైనిస్టార్ ఆఫీస్లో మా యొక్క ఇండివిజువల్ ల్యాండ్ ప్లస్ బిల్డింగ్ కాస్ట్ కలిపి రిజిస్టర్ చేస్తూ ఉన్నారు. ఆల్రెడీ బృందావనం హౌసింగ్ కాలనీ అసోసియేషన్పేటలో ల్యాండ్ కూడా ఉంటే మళ్ళీ రెండోసారి ల్యాండ్ కాస్ట్ మా నెత్తిన పడుతుంది, మేము ఒప్పుకోవాలి. ఎక్కడైనా కూడా ఈ విధంగా చేశారా అని ఆయన అడిగినప్పుడు దానికి సరైన ఆధారాలన్నీ చూపించి హైకోర్టు ఆర్డర్స్ అన్నీ కూడా ఆయన ముందర పెట్టి మా యొక్క మెంబర్లందరికీ కూడా 2012 లోపల రిజిస్టర్ చేయడం జరిగింది. చేసిన తర్వాత మన డాక్యుమెంట్స్ ఇవ్వాలి. సబ్ రిజిస్టార్ ఆఫీసులో డాక్యుమెంట్స్ ఇవ్వకుండా వేరే అతని కోరిక మేరకు ఒక రాజకీయ నాయకుడిని సంప్రదించినప్పుడు అతను నాకు సహాయం చేయాలి. అప్పుడు మళ్ళీ మీరు లెటర్ వచ్చిన తర్వాత ఎట్లయినా సరే దీన్ని మనం సాధించుకోవాలని నేను ఆ ప్రస్థానంలో ఉన్నప్పుడు మేము కృష్ణారెడ్డి గారిని సంప్రదించాము. అన్నా ఈ విధంగా మాకు రిజిస్టర్లు అయిపోయినాయి, కాగితాలు రావట్లేదు, ఏదైనా చిన్న చిన్న కారణాలు చెప్తున్నారు, మీరు మాకు ఎట్లయినా సరే సహాయం చేసి ఈ యొక్క డాక్యుమెంట్స్ మాకు ఇప్పించాల్సిందని మేము కోరారు. అప్పుడు కృష్ణారెడ్డి ఎమ్మెల్యేగా నిలబడతాడని కానీ లేదు
ఆయన మమ్మల్ని ఏదో కోరకంగానే జరగల. సరే అని ఆయన వెంబడి మేము కొంతమంది హైదరాబాద్ తీసుకెళ్ళాడు మమ్మల్ని. అప్పుడు రామనారాయణ రెడ్డి గారు ఫైనాన్స్ మినిస్టర్. ఆయన దగ్గరికి వెళ్ళి ఈ విషయం అంతా కృష్ణారెడ్డి గారు ఓపికే చెప్పాడు. సరే ఆయన అన్నీ విని సరే నేను చూస్తాను మీరు వెళ్ళాను. అట్లా 2-3 వాయిదాలు అయిపోయిన తర్వాత ఒకరోజు 4వసారి ప్రయత్నంగా కృష్ణారెడ్డి గారు మళ్ళీ మమ్మల్ని తీసుకెళ్ళి అన్ని రికార్డ్స్ అన్ని చూసి ఆయన ఆ రోజు విజయ్ కుమార్ గారిని ఐఏఎస్ ఆ డిపార్ట్మెంట్లో హెడ్ రామచంద్ర రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్లో ఆయనకి చెప్పి మేము కావేరికి వచ్చేసాం. పక్కన రోజు ఉదయం 11 గంటల నాకు ఫోన్ చేసి మీ డాక్యుమెంట్స్ అన్నీ తీసుకెళ్ళండి అని చెప్పి మాకు ఆ రోజు డాక్యుమెంట్స్ ఇవ్వడం జరిగింది. సుమారు మాకు అంటే ఆ రోజు ఆయన పట్టుదల మాట చెప్పాను చేస్తాను అన్నాడు. అది ఎంత సమస్య ఎంత చిన్నది పెద్దదని కాదు. ఆ రోజు ఆయన మమ్మల్ని 4 సార్లు హైదరాబాద్ తీసుకెళ్ళి 2012లో మాకు ఆ డాక్యుమెంట్ ఇప్పించిన తర్వాత ఇప్పుడు ఆయన రాజకీయాల్లో ఎమ్మెల్యే టికెట్ ఆశిస్తూ 2019లో కూడా ఆయన కృషి చేశాడు. ఆయనకి అప్పుడు టికెట్ అదృష్టం వల్ల దక్కల. ఎందుకు చెప్తున్నానంటే అప్పుడు గాలి లేదు. అప్పుడు కిషన్ గారి టికెట్ వచ్చింటే బాధపడుండేవాడు. ఇప్పుడు సరైన సమయంలో సరైన వాతావరణంలో ఆయనకి టికెట్ రావడం జరిగింది. యానా శెట్టి నాకు ఫోన్ చేసి చెప్పడం, యానా శెట్టి చనిపోతాడని మేము కార్తీక మాసంలో ఊహించాల. ఇద్దరం కలిసి పనిచేయాలనే బలమైన కోరిక ఉండింది. బృందావన కాలంలో నిజంగానే ఒక బృందావనంగా తీర్చిదిద్దిన వ్యక్తిగా, ఈ కళ్యాణ మండపం కట్టడానికి కీలక వ్యక్తిగా, బృందావన కాలంలో ఒక వెంకటేశ్వర స్వామి దేవాలయాన్ని నిర్మించి తిరుమలలో ఏ విధమైనటువంటి దీప నైవేద్యాలు జరుగుతున్న అదే విధంగా శాస్త్రోచితంగా నడుపుతున్న వ్యక్తిగా ఈరోజు పెట్టుకున్న దేవస్థానానికి 4 సంవత్సరాల పాటు నిరంతరం దైవ శైలిలో ఉండి ఉదయం పోయి సాయంత్రం వరకు దేవుడి సన్నిధిలో ఉండి వెంకటేశ్వర సేవ చేసిన వ్యక్తిగా ఎన్నో లక్షణాలు ఉన్నటువంటి వ్యక్తి శ్రీరామరెడ్డి గారు మొట్టమొదటిగా రాజకీయంగా నన్ను దీవించాలని, నన్ను ఆశీర్వదించాలని, కావలి ఎమ్మెల్యేగా నన్ను చూడాలని నా కోసం ఈరోజు మద్దతు ఇచ్చినందుకు సర్వదా ఆనంద కృతజ్ఞత ఉంటారని, అదేవిధంగా వేరున్న ప్రభాకర్ గారిని నన్ను మంచి మెజారిటీ కల్పించేదానికి అన్న అభిమానులు అందరూ కూడా కృషి చేస్తారని సందర్భంగా అందరూ కూడా పేరు తెలియజేస్తూ ఒక విషయం మీ అందరూ కూడా చెప్పాలి. నిన్నటి రోజున మేము ఎలక్షన్ నామినేషన్ వేసాం. నేను వేశాను, ప్రతాప్ కుమార్ రెడ్డి వేశాడు, ప్రెసిడెంట్ సుధాకర్ గారు వేశాడు. మా అఫిడవిట్లో నా మీద ఎటువంటి కేసులు లేవు అని రాష్ట్ర డీజీపీ సంతకం పెట్టించిన లెటర్తో నేను క్లీన్ చిట్లో ఉన్నానని నేను అఫిడవిట్లో ఇచ్చా. గౌరవనీయ ప్రతాప్ కుమార్ రెడ్డి గారు తన మీద 7 కేసులు ఉన్నాయని, 7 కేసులు కూడా ఈ రాష్ట్రంలో ఎవరైనా ఎదగంటే 420 అంటాం. ఆయన 7 కేసుల్లో 420గా ఉన్నానని ఆయనే అఫిడవిట్ వేస్తున్న వ్యక్తి ప్రతాప్ కుమార్ రెడ్డి గారు. ఇంకొక ఆయన వేశాడు ప్రెసిడెంట్ సుధాకర్ గారు. ఆయన కూడా నేను కూడా 420నే కాబట్టి 420కి ఓటు వేయాలా, క్లీన్ చిట్ ఉన్నటువంటి ఓటు వేయాలా అనేది విజ్ఞతతో ప్రజలందరూ కూడా ఆలోచించి ఒకవైపు 8 కేసులు ఉన్నటువంటి ప్రెసిడెంట్ సుధాకర్ 8 సాక్షిట్లో ఉన్నాడు, ప్రతాప్ కుమార్ రెడ్డి 7 సాక్షిట్లో ఉన్నాడు. ఏమీ లేకుండా వాళ్ళిద్దరి మధ్య క్లీన్ చిట్తో నేను నన్ను దయించి ఆశీర్వదించండి, కావులు అభివృద్ధికి నాతో కలిసినారని మనందరం కూడా కావుని కాపాడుకుందామని చెప్పి కావుల ప్రజలందరినీ కూడా పేరు కోరుకుంటూ మీ నుంచి సెలవు తీసుకుంటాం. సైకిల్ గుర్తు వేసి కావాలి ఎమ్మెల్యేగా మీరు గెలిపించాలా, అంటే నన్ను ఎంపీగా సైకిల్ గుర్తు వేసి గెలిపిమని కోరుకుంటున్నాను. మీరందరికీ తెలుసు ప్రస్తుత ఎమ్మెల్యే మీ పరిస్థితి లేదో మీ అందరికీ కూడా తెలిసి చాలా మంది ఎఫెక్టెడ్ పర్సన్స్ కూడా ఉంటారు ఇక్కడ. నా ముందే నేను వినింది చాలా మంది
అందరూ గుర్తుపెట్టుకొని ఓటు కూడా ఆలోచించుకొని, నేను చెప్పాల్సిన అవసరం కూడా లేదు, ఎందుకంటే నేను 2 పదాలు ఇప్పుడు వాడింది. నాది క్లీను, ఆయనది చాప్సి. సో మీ అందరినీ రిక్వెస్ట్ చేసేది, మంచి వ్యక్తులకి ఓటేయండి, బ్రైట్ ఫ్యూచర్ ఉంటుంది. రెండోది, అభివృద్ధి అని మీరు చూడాలంటే మనము చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చోబెట్టాలి. అది చేయగలిగితేనే మీ అందరికీ కూడా మంచి రోజులు వస్తాయి ముందుకి. ఎందుకంటే అభివృద్ధి చూస్తారు. కావలి పట్టణం ఏ పరిస్థితిలో ఉందంటే, మీకు కోర్టు దగ్గర రైల్వే ట్రాక్ పక్కనే ఉన్నారు, నేషనల్ హైవే మీ ఊరు పక్కనే ఉంది. ఈ 3 కూడా మీకు చాలా అడ్వాంటేజ్. యాక్సెప్ట్ అనండి, ఏదైనా అభివృద్ధికి కావాలి, ఎక్కడికో వెళ్ళిపోవాలి, కానీ ఆ పరిస్థితులు కనపడటం లేదు. రేపు మన గవర్నమెంట్ వస్తే కావలి పట్టణం ఎక్కడికో వెళ్ళిపోతుంది. మీ అందరినీ కోరుకునేది అది ఒక్కటి మనసులో పెట్టుకొని మనందరం కలిసి రేపు చంద్రబాబు నాయుడిని గారిని ఖచ్చితంగా ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చోబెట్టే బాధ్యత మీ అందరినీ కూడా ఉంది. అయితే టైం అవుతూ చూపిస్తున్నారు. ఎనివే, అందరికీ నమస్కారం. మీ అందరూ ఓట్లు ఖచ్చితంగా